ఓం నమో భగవతే వాసుదేవాయ. అక్షయ తృతీయను గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ వైశాఖ మాసం ప్రారంభంతోనే అక్షయ తృతీయ ప్రారంభమైంది. లక్ష్మీదేవి ఆరాధన ప్రధానంగా చేస్తూ ఉంటారు. ఇది ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కనపడుతూ ఉంది. కాకపోతే ఒక 10-12 సంవత్సరాల నుంచి మనం దక్షిణాచులం కూడా అక్షయ తృతీయ ఆ రోజు బంగారం కొనాలని ఏవేవో ఇటువంటివన్నీ కూడా బాగా వ్యాప్తిలోకి తీసుకుని వస్తూ ఉన్నారు. అసలు దీని ప్రాధాన్యం ఏంటో తెలుసుకుందాం. క్షయము అంటే నశించిపోవటం, అక్షయము అంటే నాశనం కాకుండా ఉండటం, క్షయం కాకుండా ఉండటం. అక్షయంగా ఏ పని చేసినా కూడా ఫలితాలను ఇచ్చేటువంటిది అక్షయము. అందుకని అక్షయంగా ఈ మాసంలో ఏ చిన్న పని చేసినా కూడా అక్షయమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉంటుంది అని ముందుగా దీన్ని అర్థం చేసుకోవాలి. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినటువంటి రోజు కూడా ఈ వైశాఖ శుద్ధ తదియ అని చెప్పి పురాణాలు మనకి చెప్తూ ఉన్నాయి. ఈ సృష్టి అనంతంగా జరుగుతూనే ఉన్నది, అక్షయంగా జరుగుతూనే ఉన్నది, అవిచ్ఛిన్నంగా జరుగుతూనే ఉన్నది. కాబట్టి ఈ ప్రాధాన్యం అనేటువంటిది ఎంతగా ఉన్నదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎన్ని రకాలైనటువంటి ప్రాణులు సృష్టించబడ్డాయి. చెట్లు, పశువులు, నదులు, పర్వతాలు, మృగాలు, కీటకాలు, మనుషులు, ఇటువంటివన్నీ కూడా ఎన్నో పంచభూతాలతో సహితము కూడా ఈ అక్షయంగా ఈ సృష్టి అంటూ ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా జరిగిపోతూనే ఉన్నది. అందుకని ఈ పేరు మీద కూడా మనం అక్షయ తృతీయ అని చెప్పి వ్యవహరిస్తూ ఉంటాం. ఈ విశేషాలన్నీ కూడా ముందు గ్రహించాలి. ఇంతేకాకుండా ధర్మరాజాదులు అంటే పాండవులు జూదంలో ఓడిపోయి, మాయా జూదంలో ఓడిపోయి అరణ్య అజ్ఞాతవాసాలు చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో వీళ్ళందరూ కూడా అరణ్యవాసానికి వస్తారు. ధర్మరాజు వెంట ఎంతో పరివారం, ఆయన ధర్మమూర్తి కాబట్టి మీకు అన్యాయం జరిగింది, మీరున్నటువంటి చోటనే ధర్మం ఉంటుంది అని చెప్పి ఎంతోమంది పురోహితులు, ప్రజలు వీళ్ళందరూ కూడా ధర్మరాజుని ఆశ్రయించుకుని వస్తారు అరణ్యాల్లోకి. వీళ్ళందరికీ ఎక్కడ భోజనం పెడతాడు ఆయన? అప్పుడు అందుకని సూర్యోపాసన చేస్తాడు. ఆ సూర్యుడిని ఉపాసన చేసి ఆయన నుంచి అక్షయ పాత్రని పొందినటువంటిది కూడా అక్షయ తృతీయ నాడే అని చెప్పి చెప్తారు. వైశాఖ శుద్ధ తదియ నాడే అని చెప్పి అక్షయ పాత్రని పొందాడు ధర్మరాజు అని చెప్పి మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంటే ఎంతమందికి ఆహారం అయినా కూడా దానిలో నుంచి అక్షయంగా సమృద్ధిగా వస్తూ ఉంటుందన్నమాట. ఆ పాత్రలో నుంచి అంత మహిమ కలిగినటువంటి పాత్ర. ఇంతేకాకుండా ఆదిశంకరాచార్యుల వారు విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత ఆయన వటువుగా ఉంటాడు కాబట్టి భిక్షాటన కోసం బయలుదేరుతాడు. భిక్షాటన కోసం బయలుదేరి ఒక బీద గృహిణి, బ్రాహ్మణ స్త్రీ ఇంటి ముందు నిల్చుంటాడు. భవతి భిక్షాందేహి అని చెప్పి అందరికీ తెలిసినటువంటి చాలా సుప్రసిద్ధమైనటువంటి కనకధార స్తోత్రం ప్రపంచంలోకి వచ్చినటువంటిది ఈ అక్షయ తృతీయ నాడే. వేయటానికి ఆ తల్లి దగ్గర ఏమీ ఉండదు. చిన్న ఎక్కడో ఎండిపోయినటువంటి ఉసిరికాయ ఉంటే సిగ్గుపడుతూ తెచ్చి ఆ శంకరుల యొక్క జోలెలో వేస్తుంది. బాలశంకరులు అప్పుడు చాలా బాల్యంలో ఉంటారు ఆయన. అప్పుడు శంకరుల మనస్సు ద్రవించింది. లక్ష్మీదేవిని ప్రార్థించాడు. లక్ష్మీదేవి కనకధార స్తోత్రంతో చాలా సంప్రీతురాలై శంకరులు చేసినటువంటి స్తుతికి చాలా సంతోషించి ఆ కనకధారగా ఆ ఉసిరికాయల్ని ఆ ఇంట కురిపించింది. ఆ బ్రాహ్మణ స్త్రీ యొక్క పేదరికం పోయినటువంటి రోజు, శంకరాచార్యుల వారు ప్రపంచానికి కనకధారా స్తోత్రం చాలా సుప్రసిద్ధమైనటువంటి స్తోత్రాన్ని అందించినటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయ నాడే, వైశాఖ శుద్ధ తృతీయ నాడే జరిగినవి. ఇటువంటివన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాలన్నీ కూడా మనకి చరిత్రలో ఈ రోజునే జరిగినాయి. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సింహాచలంలో ఉండేటువంటి వరాహలక్ష్మీ నరసింహస్వామికి చందనోత్సవం 120 కిలోలతో ఆ చందనపు పూత, మైపూత పూస్తూ ఉంటారు స్వామికి. ఈ అక్షయ తృతీయ నాడే అది ప్రారంభిస్తారు. అంతకుముందు పూసినటువంటి ఆ చందనపు పూతని తీసివేసి ఆ వరాహ నరసింహస్వామి యొక్క నిజరూప దర్శనాన్ని ఆ రోజు భక్తులు చూడగలుగుతారు. ఇది కూడా జరిగేటువంటిది ఈరోజే అన్నమాట. అసలు భగవంతుడికి చేసేటువంటి పంచ ఉపచారాల్లో కూడా గంధం ప్రధానంగా ఉంటుంది. జయదేవుని అష్టపది కూడా చాలా ప్రసిద్ధమైనటువంటిది. చందన చర్చిత నీలకళే బర పీతవసన వనమాలి
అని రచించుకుంటూ వచ్చారు. ఆ చందన చర్చ అంటే భగవంతుడికి అంత ప్రీతి పాత్రం. అలాగే త్యాగరాజస్వామి వారు కూడా ఉత్సవ సంప్రదాయ కీర్తనలో మొట్టమొదటగా ఆ ఉపచారాలని అందరూ పాడుకునేటువంటి విధంగానే గంధము పొయ్యరుగా పన్నీరు గంధము పొయ్యరుగా అందమైన నందనుపై అందమైన నందనుపై కుందరదనలిరు వందగ పరిమళ గంధము పొయ్యరుగా పన్నీరు గంధము పొయ్యరుగా అని త్యాగరాజస్వామి వారు కీర్తించారు. ఇదిగాక భాగవతంలో కృష్ణుడు, రేపల్లెలో ఉండేటువంటి కృష్ణుడు, కంసుడు తన మేనమామ, ఆయన మధురా నగరంలో ఉంటాడు. కంసుడిని వధించటానికి రేపల్లెను వీడి మధురా నగరంలోకి ప్రవేశిస్తాడు. ఆ నగరంలో ఉండేటువంటి వింతలు విశేషాలన్నీ కూడా చూస్తూ భాగవతంలో ఉండేటువంటి వృత్తాంతం ఇది. అనంతరం రాజవీధుల్లో సంచరిస్తూ ఉంటే కుబ్జ అనేటువంటి ఒక అమ్మాయి కనపడుతుంది. చాలా ఆమె శరీరం 3 వంకర్లు తిరిగిపోయి అందహీనంగా ఉంటుంది, వికారమైనటువంటి రూపంతో ఉంటుంది. అమ్మాయి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి కృష్ణుడు స్వయంగా అడుగుతాడు అమ్మాయిని. చందనము మొదలైనటువంటి మైపోతలన్నీ కూడా నేను తీసుకుని వెళ్తూ ఉంటాను రాజుగారికి అంటే కృష్ణుడు అంటాడు ఆ అమ్మాయిని, ఆ కుబ్జని అనుగ్రహించాలి పరమాత్మ, అది పరమాత్మ యొక్క దయ అంటే. కాదు కంసుడికి కాదు ఇవ్వాల్సిందే, నాకు ఇవ్వు అని చెప్పి ఆ చందనాన్ని తాను తన ఒంటికి పోసుకుంటాడు. ఆనందంతో కుబ్జ ఎంత చక్కగా ఉన్నాడు ఈ పిల్లవాడు అని చెప్పి మైమరిచిపోయి ఆ చందన చర్చ చేస్తుందట. అది సరిగ్గా జరిగింది ఆ రోజే, వైశాఖ శుద్ధ తదియ. స్వామికి ఆ చందన చర్చ చేస్తూనే ఆ కుబ్జ యొక్క వికార రూపం కాస్త పోయి మంచి నవయవన సౌందర్యవతిగా, రూప లావణ్యవతిగా ఆమె తయారైంది. ఈ సంఘటన జరిగింది కూడా ఈ రోజేనని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే భగవానుడికి చందనం అంటే ఎందుకు ఇంత ఇష్టమో అని కూడా మనం ఆలోచించుకుంటే, భక్తులందరూ కూడా వచ్చి వాళ్ళ కష్టాలని, తాపాలని, బాధలని, వేదనలని వీటన్నింటినీ కూడా నివేదించుకుంటూ ఉంటారు కదా. వీటన్నింటినీ కూడా పోగొట్టమని స్వామిని వేడుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా తాపాన్ని కలిగిస్తాయి. భక్తుల కోరికలను మన్నించాడు అంటే స్వామికి కూడా ఒక్కొక్కసారి శరీరంలో ఆ వేడి తగలచ్చు. అందుకని ఆ వేడి నుంచి ఉపశమనం కోసం అని చెప్పి స్వామి ఏం చేస్తాడు అంటే చందనాన్ని పూసుకుంటాడట. ఇది ఒక రహస్యం. అయితే స్వామికి చందన చర్చ చేస్తే మనకేంటి లాభము అంటే మన తాపాలన్నీ కూడా తగ్గిపోతాయి. స్వామికి మంగళము అంటే మనకి మంగళాలు ఎలా కలుగుతాయో, స్వామికి జయము అంటే మనకి జయాలు ఎలా కలుగుతాయో, స్వామికి గనక చందనం కొద్దిగా మంచి గంధం, మంచి శ్రీగంధం గనక ఆ రోజు కొంచెం సమర్పించినట్లయితే నిజంగా మన తాపాలన్నీ కూడా జీవితంలో ఎన్నో బాధలు, వీటి వల్ల కలిగేటువంటి వేడి, దుఃఖం, తాపత్రయాలు అని చెప్పి నేను అంటాం. అది భౌతికము, అది దైవికము, ఆధ్యాత్మికము అని చెప్పి 3 రకాలుగా ఉంటాయి తాపత్రయాలన్నీ కూడా. వీటి నుంచి ఉపశమనం అనేటువంటిది తప్పనిసరిగా శీఘ్రంగా కలుగుతుంది అని చెప్పి శాస్త్రాలు మనకి చెప్తూ ఉన్నాయి. అందుకని అన్ని ఉపచారాల్లోకి కూడా ఆ గంధము అనేటువంటిది చాలా చాలా ప్రధానం. కాబట్టి అక్షయ తృతీయకి ఎందుకు ఇంత ఫలితము అంటే ఈ విశేషాలన్నీ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా వైశాఖ శుద్ధ తదియ రోజే జరిగింది. మరి లక్ష్మీదేవి కూడా సువర్ణకాంతితోనే ఉంటుంది. శ్రీ సూక్తంలో ఏం చెప్తాము? హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజత స్రజాం అని చెప్తాం శ్రీ సూక్తంలో. నా తల్లి హిరణ్యవర్ణంతోనే ఉంటుంది. సువర్ణ రజత స్రజాం, సువర్ణమాలలు రజతమాలలు కూడా ధరించి ఉంటుంది ఆ తల్లి. అటువంటి తల్లికి నమస్కారము అని చెప్పి శ్రీ సూక్తంలో మొట్టమొదటి సూక్తమే ఉంటుంది, మొట్టమొదటి రుక్కే. కాబట్టి ఈ విధంగా లక్ష్మీ స్వరూపమైనటువంటిది బంగారం, ఇందులో ఎటువంటి సందేహము కూడా లేదు. అయితే ఈ రోజుల్లో మరి బంగారం కొనటము, వెండి కొనటము అంటే మాటలుగా లేదు. చాలా చాలా పెరిగిపోయినటువంటిది స్థితి.
అందుకని పట్టుబట్టి బంగారం కొనుక్కునే కన్నా కూడా సువర్ణ మాలలు ధరించేటువంటి ఆ లక్ష్మీదేవిని మనం ఈరోజు కనుక ఆరాధించినట్లయితే అక్షయమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పి ఇది కూడా ఒక విషయంగా మనం గ్రహించాలి. లక్ష్మీనారాయణులు ఇద్దరికీ కూడా కలిపి ఆ రోజు లక్ష్మీ అష్టోత్తరం కానీ, కృష్ణ అష్టోత్తరం కానీ, రామ అష్టోత్తరం కానీ ఇద్దరినీ కలిపి ఈ విధంగా కనుక మనం చేసినట్లయితే, పూజ చేసినట్లయితే, మంగళం కనుక చెప్పినట్లయితే మనకి అక్షయంగా అన్ని మంగళాలు కలుగుతాయి, సమృద్ధి కలుగుతుంది. యథాశక్తి పుష్పాలతో పూజ చేసుకోవచ్చు. ఇవే సువర్ణ పుష్పాలుగా స్వీకరించు తల్లి అని చెప్పి ఆ లక్ష్మీదేవిని సువర్ణ స్వరూపిణి అయినటువంటి సువర్ణ కాంతితో మెరిసిపోతూ ఉండేటువంటి అక్షయంగా సమృద్ధిగా మాకు ధనధాన్య సంపత్తులన్నీ కూడా, బుద్ధిశక్తిని, వైభవాన్ని కూడా అక్షయంగా మాకు అనుగ్రహించమని మనం అందరం కూడా ప్రార్థించుకుందాం. ఆ రోజు లక్ష్మీనారాయణులని సేవించుకుందాం.